అక్కడైతే ఇంకా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే ప్రీమియర్ షో లేదని తెగేసి చెప్పేసి ఫ్యాన్స్ అందరినీ కూడా వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. థియేటర్ కి సంబంధించి కూడా పూర్తిగా గేట్స్ అన్ని క్లోజ్ చేసి లాక్ చేసుకున్నారు థియేటర్ యాజమాన్యం. సో దీంతో కూడా అక్కడైతే ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారని చెప్పాలి. సో ప్రతి ఒక్కరు కన్ఫర్మ్ గా ప్రీమియర్ చూసిన తర్వాతే వెళ్తాము, లేట్ అయినా సరే ఇక్కడే పడుకుంటాము, ప్రీమియర్ షో వేసి తీరాల్సింది, జీవో పాస్ చేయాల్సింది అంటున్నారు. ఇక ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి గౌతమి లైవ్ లో ఉన్నారు. గౌతమి చెప్పండి, సో అసలు ఏంటి ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఇంకా షో పడనట్లేనా, కన్ఫర్మ్ చేసేసారా? సో లేదంటే షో నైట్ లేట్ అయినా కూడా వేసే ఛాన్స్ ఉందనుకోవచ్చా? రైట్. అయితే అఖిల మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ అభిమానులందరూ కూడా వచ్చి థియేటర్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ప్రీమియర్ పడుతుందా, బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా, బుక్ చేసుకొని లోపలికి వెళ్దామా అని చెప్పి 6 గంటలకి షో పడుతుంది, లేకపోతే 7 గంటలకి షో పెడుతుంది అని చెప్పి ఇక్కడ ప్రేక్షకులందరూ కూడా ఊరిస్తున్నారు తప్ప అసలు ఎప్పుడు పడుతుంది ఏంటి అన్న క్లారిఫికేషన్ లేదు. అండ్ ఇప్పుడు యాజమాన్యం కూడా మొత్తం గేట్లు వేసేసి మొత్తం థియేటర్ మూసేసి అభిమానులందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నమే చేసింది. సో అందరూ కూడా థియేటర్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ప్రీమియర్ పడుతుందా పడదా, ఇటు సినిమా దగ్గర నుంచి అంటే ముఖ్యంగా సినిమా యొక్క యూనిట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ప్రీమియర్స్ ఉండవు అని చెప్పి. మరి ఇప్పటి వరకు కూడా అటు సినిమా వాళ్ళ నుంచి కూడా ఎటువంటి రాజాసాబ్ టీం నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఇటు థియేటర్ మేనేజ్మెంట్ అయితే ప్రీమియర్స్ లేవు, దయచేసి ఇక్కడ నుంచి అందరూ వెళ్లిపోండి అని అయితే అభిమానులందరినీ బయటికి పంపించేసి గేట్లన్నీ కూడా వేసేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇక్కడ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎలా అయినా సరే ఈ రోజు ప్రీమియర్ చూడాల్సిందే, మాకు ఎలా అయినా షోస్ పడాల్సిందే, అది 11 అని చెప్తూ ఉన్నారు. రైట్. అసలు చూడండి, మీరే చదవండి ఒకసారి, అది చూపించండి. సంధ్య హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్ గాని ఇచ్చిండు, జూమ్ చేసుకోండి. మాకు 11 షో కావాల్సిందే. ఓపెన్ చేస్తున్నాడు ఆ టైంకి, వీడెందుకు ఓపెన్ చేస్తాడు? అంటే మొత్తం తెలంగాణలోనే కూడా, తెలంగాణలో పడలేదు కదా ప్రీమియర్స్. మీరు చెప్పింది కరెక్ట్. తెలంగాణ సంధ్య కూడా అంత కాన్ఫిడెన్స్ కింద పెడుతున్నాడు. మేడం సంధ్య పెట్టారు, అమీర్పేట ఏఎంఎంఆర్ పెట్టారు, గచ్చిబౌలిలో పెట్టారు, తర్వాత వేరే చోట పెట్టారు. ఇక్కడ ఎందుకు ఆపేస్తున్నారు? ఎక్కడ పెట్టినా టికెట్స్ అన్నవి ఆన్లైన్ లో ఓపెన్ అవుతాయి కదా. మరి ఇక్కడ మీకు ఆన్లైన్ లో ఉన్నట్టు చూపించలేదా టికెట్స్? అంటే భ్రమరాంబకాయ చూపించలేదా, లేకపోతే ఏ థియేటర్ చూపించట్లేదు? ఏ థియేటర్ లో పడనట్టే కదా. 10:30 ఉందని చెప్తున్నారు మేడం. 7:30కి వెళ్ళాం, ప్రీవియస్ ఉందన్నారు. 9:30కి వెళ్ళాం, ఉందన్నారు. ఏమేమాలు గానీ సంధ్య గానీ, సంధ్య ఎవరు ఇప్పుడు నెంబర్ పెట్టాడు, ఇక్కడికి వచ్చాం ప్రీవియస్ ఎవరు షో ఉందని నెంబర్ పెట్టినా టికెట్లు మీరు బుక్ చేసుకోవాల్సింది ఆన్లైన్ లోనే మేడం. కాకపోతే ఇప్పుడు ఊరటి ఇస్తారు కదా, ఇక్కడికి వచ్చాం. ఎందుకు క్యాన్సిల్ అయింది మేడం? మాకు రీజన్ కావాలి, షో కావాలి మేడం. అది మీరు ఎవరిని ప్రశ్నించాలి మరి? సినిమా ఎందుకు ఆగిందంటే ఎందుకు ఆగిందంటే మీకు TFI మేడం, మాకు షో కావాలి. మొత్తం ఏ విధంగా వీళ్ళు ఇక్కడ సినిమా ఆగిందో మాకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇంత పెద్ద హీరో సినిమా క్యాన్సిల్ చేయడం అన్నది ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా చెప్తూ ఉన్నారు. మరి పోలీసులు కూడా బరిలోకి దిగారు. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎవరు కూడా ఆగని వినని పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు రంగంలోకి డిపార్ట్మెంట్ దిగింది. సో ఇక్కడ ఉన్న అభిమానులందరినీ కూడా పంపించే, అంటే మొత్తం క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మనం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సో ఎక్కడికక్కడ మాకు ఇన్ఫర్మేషన్ లేనిది 100% డిసప్పాయింట్ చేశారు మారుతి. ప్రభాస్ కే ఎందుకు ఈ టార్గెట్? ప్రభాస్ కే ఎందుకు? అంతే ఇండస్ట్రీలో కాదు మేడం, ప్రభాస్ అన్న లేకపోతే బిగ్ చేస్తారని వాళ్ళే ఒప్పుకున్నారు. సో చూస్తున్నారు, అంతా జరుగుతుంది. ఓవరాల్ ఇండియా మొత్తం జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగట్లేదు? మేము ఏపీ నుండి వచ్చినాం, ఎందుకంటే నిజాంలో బాగా సెలబ్రేట్ అవుతుందని ఆశతో వచ్చాం. ఏపీ నుంచి డిసప్పాయింట్మెంట్. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది అభిమానులు వచ్చామని అయితే వాళ్ళ బాధని కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఎందుకు ఈ విధంగా డిసప్పాయింట్మెంట్ చేశారు? మరి మారుతి ఎందుకు ఇలా చేశారు? డైరెక్టర్ కొంచెమైనా కన్ఫర్మేషన్ లేకుండా అభిమానులు 3 ఏళ్ల తర్వాత, కల్కి తర్వాత ఎదురు చూస్తూ ఉంటే ఎందుకు ఈ విధంగా డిసప్పాయింట్మెంట్ చేశారు మమ్మల్ని? సో ఫ్యాన్స్ అంటే ఏమనుకుంటున్నారు అని చెప్పి కూడా ఈ రోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మొత్తం ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఏ విధంగా అందరినీ కూడా బయటకు పంపించేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా. అందరినీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అండ్ పోలీసులు రంగంలోకి దిగారు. రైట్, చెప్పండి, అసలు ప్రీమియర్స్ పడవు అని అయితే తెలుస్తుంది. యాక్చువల్లీ టికెట్ ప్రైజెస్ కోసం తెలంగాణ వాళ్ళు ఆపుతున్నారు. బట్ ఇట్స్ ఓకే. ఎంత టికెట్ ప్రైస్ 1000-2000 అయినా చూడడానికి రెడీగా ఉన్నాం.
రేపు ఒకవేళ సినిమా వస్తే సూపర్ హిట్. రైట్, ఇవాళ ప్రీమియర్ ఆపారు కదా, రేపు సినిమా ఏమైనా ఆగే అవకాశం ఉందంటారా? లేదు, ఆగదు 100% రేపు వస్తున్నాడు ప్రభాస్, బ్లాక్ బస్టర్. మరి ఈ రోజు మీరు డిసప్పాయింట్ వెయిటింగ్. కలెక్షన్స్ పరంగా ఇది మైనస్ కాదా సినిమాకి? ఒక స్టెప్ వెనకాలకి వెళ్ళామంటే 2 స్టెప్స్ హెవీగా వస్తున్నాం. ఓకే, సో మంచి పాజిటివ్నెస్ తో ఉన్నారు. ఫుల్ పాజిటివ్ ఉంది. రైట్, అయితే చాలా మంది అంటే కొంతమంది తీసుకోలేకపోతున్నారు, కొంతమంది దీన్ని పాజిటివ్ గా చేస్తున్నారు. ఓకే, ప్రీమియర్ ఆపిన రేపు మేమేంటో చూపిస్తాము అని అయితే మరికొంతమంది అభిమానులు వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. రైట్, అభిమానులు చూస్తున్నాం కదా, మొత్తం థియేటర్ మేనేజ్మెంట్ అందరినీ ఏ విధంగా వెనక్కి పంపించేస్తుందో మనం చూస్తూ ఉన్నాము. ఇటు ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా బ్యాచులర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ నైట్ ప్రీమియర్ లో హంగామా చేద్దాము, ధూమ్ధామ్ చేద్దాము, కలెక్షన్స్ పరంగా కాసులు వర్షం కురిపిద్దాము, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరొక బ్రేక్ ఇద్దాము అని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరుణంలోని ఈ విధంగా జరగడం అనేది నిజంగా డిసప్పాయింట్మెంట్ అని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అండ్ బాధపడుతున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. రైట్, చూస్తున్నారు కదా మొత్తం ఏ విధంగా వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం అండ్ నెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొంతమంది విని అర్థం చేసుకొని వెళ్తూ ఉన్నారు, మరికొంతమంది క్వశ్చన్ చేస్తూ మీరెవరు మాకు చెప్పడానికి, మారుతి ఎందుకు ఈ విధంగా చేశాడు అని చెప్పి డైరెక్టర్ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ పెంచి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, అయితే ప్రీమియర్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమా తీయడం కాదు, ఇలాంటి జరగకుండా కూడా చూసుకోవాలి. అంటే కావాలని చేశారంటారా? కావాలని చేశారు, ఇది 100% కావాలని చేసింది. 100% కావాలని చేసింది. ఎందుకంటే మేము చాలా హోప్స్ పెట్టుకుని ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తుంటే ఇప్పటికి సడన్ గా చెప్పి బుక్ మై షో ఓపెన్ కాలేదు. ఏది కూడా ఓపెన్ చేయ, కానీ ఏపీ అన్నిట్లో మాత్రం ఓపెన్ అయి ఉంది. సో మాకైతే ఏం అర్థం కావట్లేదు, కావాలని తొక్కుతున్నారు ఏంటో ఇది ఒకసారి. రైట్, ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఆందోళన అవుతుంది. హిందీలో ఈవెంట్ పెట్టుకోండి. మేడం క్యాన్సర్ కాదు మేడం, ఇదంతా రాజకీయం నడుస్తుంది. ఇక్కడ అది అంతా రాజకీయం నడుస్తుంది. ఆందోళన షో అవుతుంది. ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు? ఆందోళన షో నడుస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ప్రభాసాన్ని రాజకీయం ఇది. దిల్ రాజు కూడా ముందు తన్నాలి అడిగి, దిల్ రాజు కూడా తన్నాలి. మొత్తం చేసిందే దిల్ రాజు, చేసిందే దిల్ రాజు. హీరోకి ఇట్లా చేస్తే ఆయనకి ఏంటి ప్లస్ అంటారు? లేదు, ఆయన మన జననాయకుడు ఆగిపోయింది సినిమా. ఇప్పుడు జననాయకుడు ఆగిపోయింది, దాని వల్ల ఇది ఆపేయారు అంతే. అది పోస్ట్పోన్ అయింది కాబట్టి ఆపేశారు ఇక్కడ. లేకపోతే ఇది అలా ఉంటుంది. ఎక్కడ మేడం ఆంధ్రలో అయిపోయింది, ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు? ఆంధ్ర వాళ్ళు ఇక్కడ అయిపోయింది, అక్కడ షో పడింది. అక్కడ మరి ఆపాలనుకున్నాడు, ఆంధ్రలో కూడా ఆపాలి కదా. అక్కడ మేడం ఆపలేదు కదా, అదే కదా మొత్తం పాలిటిక్స్ అంతా జరుగుతుంది కదా. పాలిటిక్స్ వల్ల పాలిటిక్స్ వల్ల ఇదంతా. రైట్, అయితే ఇక్కడ పాలిటిక్స్ జరిగింది. దిల్ రాజు హస్తం ఉంది. ఎందుకంటే జననాయక ఇటు విజయ్ సినిమా ఏదైతే ఉందో దాన్ని పోస్ట్పోన్ చేయడం వల్ల అది థియేటర్లు ఎక్కువగా ఇచ్చి ఇక్కడ మనకి విజయ్ సినిమాకి ఎక్కువగా థియేటర్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఇంకొకసారి క్యాన్సిల్ అవ్వడం కూడా ఒక ఎత్తు. మరి క్యాన్సిల్ అయినందువలన ఇవాళ ప్రీమియర్లు అనేవి రద్దు చేశారు. కలెక్షన్స్ పరంగా ప్రభాస్ కి మరొక ఆటంకం కలిగించేటట్టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఈ విధంగా చేశారు అని అయితే ఇక్కడ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజాలు ఎంతవరకు ఉండింది, నిజంగా విజయ్ సినిమా వెనక్కి తగ్గడం వల్లనే ఇవాళ ప్రీమియర్ కి సంబంధించి ఈ విధంగా అడ్డుకట్టు వేశారా అని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లియర్ గా స్పష్టమవుతుంది. మరి ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ దిల్ రాజు కనిపిస్తే కొట్టే విధంగానే ఉన్నట్టు మనకి క్లియర్ గా తెలుస్తుంది. లాస్ట్ టైం సంక్రాంతికి కూడా ఇదే విధంగా చేశాడు. విజయ్ కి సంబంధించిన సినిమా కోసం ఏదైతే ఉందో అప్పుడు కూడా థియేటర్స్ విషయాల్లోని ఎక్కువ శాతం థియేటర్స్ అన్నవి ఇవ్వడం అండ్ ఇప్పుడు కూడా ఇదే విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఇవాళ వీళ్ళందరూ కూడా